హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఆదర్శ్ శర్మ గారు లేటెస్ట్గా నటించిన బస్తర్ ది నక్సల్ స్టోరీ ఓటీటీ మూవీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ మూవీ March 15, 2024లో హిందీ అండ్ తెలుగులో రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ అయితే తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే అయితే జీ5లో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు కూడా ఒకటి. ఈ మూవీ డ్రామా అండ్ క్రైమ్ ట్రూ స్టోరీ కాబట్టి చూడడానికి కొద్ది వరకు ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది, కానీ చాలా వరకు సీన్స్ అయితే ల్యాగ్ అయితే అనిపిస్తూ ఉంటాయి. స్టోరీ విషయానికి వస్తే ఛత్తీస్గఢ్ దగ్గర బస్తర్ అనే ఊరిలో నక్సలైట్స్ ఉండి ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయకుండా ఆపుతూ ఉంటారు. అంతేకాకుండా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చంపుతూ కొంతమందిని ప్రజల్ని నక్సలైట్లోకి తీసుకొని వారి జీవితాన్ని కూడా నాశనం చేస్తూ ఉంటారు. మరి వీరిని ఎలా ఆపారు? ఆ నక్సలైట్ని చంపడానికి కారణాలు ఏంటి? ఎందుకని ఆ నక్సలైట్లను ప్రతి ఒక్కరిని చంపుతూ ఉంటారు? పోలీస్ ఆఫీసర్లో నటించిన ఆదర్శ్ శర్మ ఈ నక్సలైట్స్ని చంపిందా లేకపోతే లొంగిపోయేలా చేసిందా? ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలంటే మాత్రం ఈ మూవీ మీరైతే చూడాల్సిందే. ఈ స్టోరీ ట్రూ స్టోరీ కాబట్టి కొన్ని సీన్స్ అయితే ఎంజాయ్ చేస్తారు భయ్య, అలాగే ఇంకొన్ని ఎమోషనల్ సీన్స్ మాత్రం కనెక్ట్ అయితే అవుతారు. అలాగే ఆ బస్తర్ ఊరిలో ఉన్న పేద ప్రజల్ని ఆ నక్సలైట్ చాలా విధంగా కష్టపెడుతూ చంపుతూ ఉంటారు. అంతేకాకుండా వాళ్ళ ఇంట్లో ఉన్న మొదటిగా పుట్టిన వారిని నక్సలైట్లో చేరుకొని మరలా వాళ్ళ ఫ్యామిలీ అయితే చంపిస్తూ ఉంటారు. ఈ సీన్స్ అయితే చాలా వరకు బాధను కలిగించేలాగైతే అనిపిస్తూ ఉంటాయి భయ్య. అంతేకాకుండా ఆదర్శ్ శర్మ గారు ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్లో అయితే నటించారని చెప్పుకోవచ్చు. ఆదర్శ్ శర్మ గారు ఎప్పుడైతే స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటారో అప్పుడైతే ప్రతి ఒక్క సీన్ హైలైట్ అయితే అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఎప్పుడైతే విలన్స్ అయితే కనిపిస్తుంటారో అక్కడక్కడ ల్యాగ్ అయితే అనిపిస్తుంటుంది. ట్రూ స్టోరీ కాబట్టి ఏ సీన్ చూసినా చాలా బాగా ఎంజాయ్ అయితే చేస్తారు. ఫస్ట్ హాఫ్లో చూసుకుంటే కనుక సినిమా స్టార్ట్ అయినాక ఒక 10 to 15 మినిట్స్ వరకు చాలా వరకు ల్యాగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇంటర్వెల్ అయిపోయిన సమయంలో కూడా చాలా వరకు ల్యాగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. కొన్ని డైలాగ్స్ అయితే అర్థమైతే అవ్వవు భయ్య. అంతేకాకుండా హిందీ నుంచి తెలుగులోకి డబ్ అవడం వలన లిప్ సింక్ కూడా అంతగా పర్ఫెక్ట్ లేదు. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సెట్ కాలేదని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ఒకే ఒక సాంగ్ అయితే ఉంది, అది కూడా ఒక సిచ్యువేషన్లో అయితే వస్తూ ఉంటుంది. ఫైట్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో 2 ఫైట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఫైట్ అయితే ఎంజాయ్ చేశారు. సెకండ్ హాఫ్ ఫైట్ మాత్రం కొద్ది వరకు ఎమోషనల్గా అయితే టచ్ అవుతూ ఉంటుంది. ఈ సినిమా ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఎలాంటి వల్గర్ సీన్స్ అండ్ వల్గర్ డైలాగ్స్ ఒకటి కూడా లేదు భయ్య. అలాగే క్లైమాక్స్లో చూసుకుంటే మదర్ అండ్ సన్ ఒక సీన్ అయితే ఉంటుంది. అది కొద్ది వరకు ఎమోషనల్గా అయితే కనెక్ట్ అయితే అవుతూ ఉంటారు. సినిమాలోనే ఇలాగే చూపిస్తే రియల్గా జరిగినప్పుడు మాత్రం చాలా వరకు అయితే ఎమోషనల్గా కనెక్ట్ అయితే ఉంటారు భయ్య. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. జస్ట్ వన్ టైం వాచ్ అని చెప్పుకోవచ్చు. అదైనా కొన్ని హైలైట్ సీన్స్ అయితే ఉంటాయి, వాటి కోసం అయితే చూడొచ్చు భయ్య. ఓకే ఫ్రెండ్, చూసారు కదా బస్తర్ ది నక్సల్ స్టోరీ ఓటీటీ మూవీ రివ్యూ. ఇలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.